ఇక్కడ చూడండి, మిస్ వరల్డ్ కాంపిటీషన్కి వచ్చిన విమెన్ వీళ్ళందరూ వివిధ దేశాల నుండి వచ్చారు. బట్ ఇక్కడ వారికి మన కల్చర్ తెలిసేటట్టు చేయడంలో తప్పు లేదు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడంలో అసలు తప్పు లేదు. మన రామప్ప టెంపుల్ని విజిట్ చేయడానికి వచ్చారు. సో పలు రకాల ఏర్పాట్లు చేశారు అక్కడ మేనేజ్మెంట్. ఇక్కడ ఏం చేశారంటే మన తెలంగాణ మహిళలతోని తాంబూలాలు తెచ్చిపెట్టించి ఇత్తడి చెంబులతో వాళ్ళ పాదాలపై నీళ్ళు పోపించారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? సో అలా నీరు పోస్తుండగా కొందరేమో వీడియోస్ తీసుకోవడం, అదేంటి అన్నట్టు. అంటే ఇది ఏంటి, ఏం కల్చర్, ఏం చెప్దామనుకుంటున్నారు? మన కల్చర్ తెలియజేయడంలో తప్పలేదు, బట్ ఇదేంటి? సరే, వచ్చిన వారు పెద్ద సాధువులు ఆర్ పెద్దవారు ఆర్ పండితులు అది కూడా కాదు కదా. చూడండి వీడియోస్ ఎలా తీస్తున్నారు, ఆ కాళ్ళు పాదాలు కడుగుతుంటే. ఏం తెలియజేయడానికి ఇదంతా? అసలు మీరు చెప్పండి, ఇలా చేయడం ఏమైనా కరెక్టేనా? ఒక ఆమె ఆల్రెడీ కాళ్ళు కూడా తూడ్చింది, ఏం అవసరం వాళ్ళ పాదాలను కూడా తుడిచేంత? తర్వాత టవల్స్ అందించి నార్మల్గా వాటర్ అందించి కాళ్ళు కడుక్కోమంటే అయిపోయేది. దానికి మన ఇత్తడి పల్లాలు ఎందుకు ఇవ్వడం? అంతా ఎందుకండి? నాకు అర్థం కాదు. కల్చర్ని తెలియజేయాలి, కానీ ఆ కల్చర్ పేరుతో ఇలాంటివి చెయ్యకూడదు, వేరే వాళ్ళని హింసపరిచేటట్టుగా. ఇక ఎప్పుడు ఇలాంటివి రిపీట్ కావద్దని ఆశిస్తున్నాను.